రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ చీటీ ఉమేష్ రావు అనే వ్యక్తి అసలు సిరిసిల్ల ప్రజలకే తెలియదని, ఇతనికి కాంగ్రెస్ పార్టీలో అధికారం లేని అధికార ప్రతినిధి అని, బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, ఎనగంటి నరేష్, పట్టణ ఉపాధ్యక్షులు చొప్పదండి అంజన్న, పండుగ మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు. చీటీ ఉమేష్ రావు అసలు ఈ వ్యక్తి ఎవరో సిరిసిల్ల ప్రజలకు తెలియదు. ఈయన ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడో తెలియదు. అసలు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, లేకపోతే అలా మామ కోసం బామ్మర్ది కోసం పనిచేస్తుండా? ఈయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంటారు. అధికార ప్రతినిధి అంటే అధికారం లేని అధికార ప్రతినిధి. ఈయన పార్టీలో కుర్చీ లేదు, జాగ లేదు. ఈయన పార్టీలో ఈయన ముఖాన్ని ఎవరు దేక్తలేడు. చీటీ ఉమేష్ రావును అనేది కాంగ్రెస్ పార్టీలే మర్చిపోయారు. ఇటువంటి వ్యక్తి సిరిసిల్లకి వచ్చి బండి సంజయ్ మీద మాట్లాడతాడు. అరే ఉమేష్ రావు, అసలు నీకు నీ ఊళ్ళే వార్డు మెంబర్గా గెలిచిన చరిత్ర ఉన్నదా? అసలు నిలబడ్డావా నువ్వు? వార్డు మెంబర్గా నిలబడితే నీకు 2 ఓట్లు పడతాయా నీ కుటుంబం? నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడతావా? బండి సంజయ్ అనే వ్యక్తి చిన్న స్థాయి నుంచి కార్పొరేటర్గా అయిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆయనను ఎమ్మెల్యే ఓడిపోయింది ఏంది? ప్రజలు ఆయనను ఎంపీగా చూడాలనుకున్నారు, అందుకని ఓడిపోయారు. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కాబోతుండు. 2 లక్షల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు బండి సంజయ్ను గెలిపిద్దామని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి? నువ్వు వచ్చి బండి సంజయ్ ఏం చేసిండు అని మాట్లాడుతావు. బండి సంజయ్ ఏం చేసిండు అనేది మొన్న ప్రజాహిత యాత్రల ఏ గ్రామంలో ఏమి ఇచ్చిండు, ఏం చేసిండు అనేది ఊరూరుకి చెప్పిండు. ఎడవైనా దెంకపోయినావా? లేవా నువ్వు సిరిసిల్ల నియోజకవర్గంలో? ఎక్కడి నుంచో వచ్చి ఇయ్యాలొచ్చి బండి సంజయ్ అది చేసిండా, ఇది చేసిన, సిరిసిల్ల నియోజకవర్గానికి ఏం చేసిండా అనేది లిస్టు నీకు దమ్ముంటే రా చర్చకు. నీ మామ ఉన్నాడు ఎంపీ, ఆయన కాలంలో ఆయన ఏం చేసిండు అడుగు. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వచ్చినావా? మీ మామ చెప్తున్నా మీ చుట్టం వినోద్ రావుకు ఓటై మంది తిరుగుతున్నావా? అసలు నీ క్లారిటీ ఉందా? నువ్వు ఏ పార్టీలో ఉండి ఎవరికి పనిచేస్తున్నావు అనేది ఫస్ట్ ఆ విషయం ఆలోచన చేసుకో. నువ్వు బట్టిగా బండి సంజయ్ మీద మాట్లాడతా అంటే ఊరుకునేది లేదు. బండి సంజయ్ అనేది రాష్ట్ర నాయకుడు కాదు, ఇవాళ జాతీయ నాయకుడు. ఆయన కాబోయే కేంద్ర మంత్రి. నువ్వు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నీ స్థాయి నువ్వు ఆలోచించుకో. నీది బజారు వార్డు మెంబర్, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ స్థాయి కూడా నీ ముఖానికి లేదు, నిలబడే ముఖం లేదు. నువ్వు నిలబడి ఓడిపోయిండు ప్రజలు చీత్కరించారు అని మాట్లాడుతావు. ప్రజలు ఆయనను ఎంపీగా చూడాలనుకుంటుర్రు. ఆయన ఎంపీగా చూస్తాడు, కేంద్ర మంత్రి అవుతాడు. నువ్వు అనవసరంగా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారిని కార్యకర్తలు ఏ ముఖం పెట్టుకుని బరాబరత్తం రా భయ్, ఓట్లు అడిగేందుకు బరాబరత్తం. హిందూ ధర్మం కోసం కొట్లాడుతుండు. నీ లెక్క పుట్టిన ధర్మాన్ని వ్యతిరేకిస్తలేడు. నువ్వున్న పార్టీ ఏం పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ పుట్టింది హిందువులలో పుట్టిర్రు. మీరు ఓట్ల గురించి రాజకీయాలు చేస్తుర్రు. మైనార్టీలో బుజ్జగింపులు చేసి మైనార్టీ ఓట్ల గురించి మీరు మత రాజకీయాలు చేస్తుర్రు. రా భయ్, మేము పుట్టిన ధర్మాన్ని ఆచరిస్తున్నాం. ధర్మం కోసం పోరాడే వ్యక్తి వెంబడి ఉన్నాం. మేము ఆ వ్యక్తి వెంబడి ఉంటాం. బరాబర్ ఓట్లు అడుగుతాం, గెలుస్తాం. మేము రాముని గుడి కట్టినాం, బాధ్యత చెప్తాం భయ్. రాముని గుడి కట్టినాం, అక్షంతలు వంచినాం, ఫోటోలు కూడా వంచినాం. ప్రతి నా ధర్మాన్ని మేము కాపాడుకుంటున్నాం. మనం పుట్టిన ధర్మాన్ని కాపాడుకునే శక్తి లేని నువ్వు మైనార్టీ ఓట్లతో గెలిచే మీరు బండి సంజయ్ గురించి మాట్లాడతారా? అసలు నీకు మాట్లాడే ముఖం లేదు. నువ్వు మళ్ళీ ఒకసారి సిరిసిల్లకి ఎట్లా వస్తావో చూస్తాం. ఖబర్దార్ ఉమేష్ రావు, నువ్వేదైనా వెయ్యాలనుకుంటే నీ డైరెక్ట్ మీ మామ మీ బామ్మడి కోసం పనిచేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తున్నావా? కాంగ్రెస్ ఉన్న వాళ్ళే నిన్ను తిడుతుర్రా భయ్. నువ్వు అది ఆలోచించుకో. ఖబర్దార్ ఉమేష్ రావు, పిచ్చి పిచ్చి మాటలు మళ్ళీ ఒకసారి బండి సంజయ్ మీద మాట్లాడితే సిరిసిల్ల ఊళ్ళే అడుగు పెట్టనీయం. భారత్ మాతాకి జై.